హలో గైస్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. అండ్ మీరు అందరికీ చూసుంటారు నా క్రియేటివిటీస్, డెకరేషన్స్ అవన్నీ కూడా చూసుంటారు. అండ్ ఈసారి కూడా పీట మీద చేస్తున్నాము. నాకు ఎందుకో ఈ పీట అంత బాగా నచ్చేసింది. అండ్ నెక్స్ట్ ప్రతిసారి ఈ పీటకి కడిగి బొట్టు పెట్టే బాధ్యత నాకే వస్తుంది. చిన్న చిన్న పనులు కూడా చేయాలి కదా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసిన తర్వాత ఇంకా సామాన్లకి పెట్టాను, పూజ సామాన్లకి. వరలక్ష్మి వ్రతానికి కూడా పూజ సామాన్లకి నేనే పెట్టాను. బట్ ఈసారి కూడా నేనే పెడుతున్నాను అనమాట. అట్లీస్ట్ చిన్న చిన్నవి చేసుకోవాలి. నేనైతే వీళ్ళు చేస్తున్నాను. హాల్లో అయితే కొన్ని పనులు జరుగుతున్నాయి. అందుకే నేనైతే బెడ్రూమ్లో అయితే చేస్తున్నాను. నా చేయి ఎలా అయిపోయిందో. ఇక్కడ మా మమ్మీ డెకరేషన్స్ కావాల్సినవన్నీ చేస్తుంది. ఇంకా నేను కూడా రెడీ అయిపోదాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, నేనే చేశాను ఈ గొడుగు. అండ్ రెడీ అయిపోయాను కూడా. అండ్ ఇంకా ఇవి తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ ఇదనమాట. ఎంత బాగున్నాడు కదా మా బుజ్జి గణపతయ్య. మా బుజ్జి గణపతయ్య కనుక మీకు నచ్చితే ఓం గణనాయకాయ అని టైప్ చేసి పెట్టండి కామెంట్ బాక్స్లో. అండ్ ఇది అనమాట మా పూజ రూమ్ని ఇలా డెకరేట్ చేసినాము. ఇంకా ఫైనల్ లుక్లో అభిషేకం మిల్క్ కూడా ఉంది. అండ్ ఆ తర్వాత ఇంకా ప్రసాదాలు పెడుతున్నాము. చాలా రకాల ప్రసాదాలు చేసామన్నమాట. కుడుములు చేసామన్నమాట. ఇది దేవుడికి చాలా ఫేవరెట్ ఫుడ్ అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా ఫేవరెట్. ఇంకా మీకు తెలుసా ఎందుకు అండ్ కుడుములతో పాటు అన్నీ చేసాము. అండ్ నెక్స్ట్ మీకు తెలుసా, నైట్ చంద్రుడిని వినాయక చవితి రోజు ఎందుకు చూడకూడదు. అండ్ ఆ స్టోరీ నేను చెప్తాను. అంతకుముందే మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు బొజ్జ గణపతయ్య బొజ్జ నిండా కుడుములు తిని నడవలేకపోతూ కడుపు ఉబ్బరంగా అయిపోతుంది. ఇది చూసిన చంద్రుడు, నువ్వు లావుగా ఉన్నావు, నడవలేకపోతున్నావు అని ఎక్కిరిస్తాడు, నవ్వుతాడు. ఇది చూసిన పార్వతీదేవి, నా కొడుకుని చూసి నువ్వు నవ్వుతావా అని చెప్పేసి పార్వతీదేవి అయితే ఒక శాపం పెడుతుంది. నీ కాంతి తగ్గిపోతుంది, నిన్ను ఎవరైతే ప్రతిరోజు చూస్తారో వాళ్ళకి కష్టాలు తప్పవు, అపనిందలు తప్పవు అని చెప్తుంది. ఇది విన్న చంద్రుడు చాలా బాధపడతాడు. ఇంక దేవతలందరూ కూడా శాంతించమ్మా శాంతించు అనడంతో ఇంక పార్వతీదేవి శాంతించి చంద్రుడికి నేనెవరైతే వినాయక చవితి నాడు చూస్తారో వాళ్ళకి అభినందనలు తప్పవు, నీ కాంతి కూడా ఆ రోజు తగ్గుంటుంది అని చెప్తుంది. ఈ మాటలు విన్న చంద్రుడు చాలా సంతోషించి అమ్మ ధన్యవాదాలు అని చెప్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.